శ్రీకాకుళం జిల్లా పలాస మండలం శాసనాం గ్రామంలో ఇటీవల నీటి ఎద్దడి సమస్య ఏర్పడిందని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు గ్రామానికి చెందిన మహిళలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామానికి 90 లక్షల రూపాయల నిధులు కేటాయించి వెంటనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామానికి చెందిన మహిళలు ఎమ్మెల్యే గౌతు శిరీష చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రసాద్ గారు ఏదో అనండి, శిరీషంకి ధన్యవాదాలు చెప్పేసాను. మాకు చాలా రోజుల వల్ల చాలా ఇబ్బంది అవుతున్నాము. ఈ రోజుకి కల్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారు. ఇప్పుడు మాకు 20 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. అలాంటిది ఇప్పుడు మేడం గారు వచ్చి 8 నెలలు అయింది. కానీ మా శాసనం గ్రామంకి నీళ్ళు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై శిరీష మేడం గారికి, జై శిరీష మేడం గారికి, జై శిరీష మేడం గారికి. నుంచి మా నేటికి 50 సంవత్సరాలుగా అన్ని సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం నిల్చొని కాలనీ కూడా శాసనం కాలనీగా ఇప్పుడు నిర్మించబడిన కాలనీ అంతా కూడా ప్రతి ఇంటి పట్టాన్ని కూడా గౌతు శ్యామసుందర్ మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ గారు ఇచ్చారు. దానిపైన కాలనీ కట్టవలసిన లోన్లు హౌసింగ్ లోన్లు అన్నీ కూడా మన శివాజీ గారు ఇప్పించారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గౌత శిరీషమ్మ గారు గెలిచి 5 నెలలు అవ్వందో లేదో శాసనం తాలూకు కాలనీ శాసనం మొత్తం గ్రామం తాలూకా ద్రాహం తీర్చుటకు ప్రజలందరూ ఒకసారి కాలనీ కార్యాలయానికి వెళ్ళిన వెంటనే తక్షణమే స్పందించి 24 గంటల్లోపు ఇంజనీర్లు అందరినీ తీసుకుపోయి కలెక్టర్ ద్వారాగా 90 లక్షల పైన ఈ శాసన గ్రామానికి వాటర్ని అందించారు. ఇంత తక్కువ టైంలోపు ఏ ఎమ్మెల్యే కానీ ఏ నియోజకవర్గంలోపు ఇటువంటి పని చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. నిరంతరము మనిషికి పని చేనుకి నీరు అనే ఒక నినాదంతో ఆవిడ వెళ్తుంది. ఆవిడ చెప్పినట్టు అన్నీ కూడా ఉరికాలంలోపు పొలాలకు నీరు అందివ్వడానికి ఆవిడ ఎంత కృషి చేశారో ఎండాకాలం వచ్చిన వెంటనే ఒక్కొక్క ఊరికి ఊరి తీర్చడం మొదలుపెట్టారు. మన పక్కన ఉన్న మున్సిపాలిటీకి కూడా ఇటు సుజలా స్రవంతి అటు ఉద్దాన ప్రాజెక్టు 2 తీసుకొచ్చి అతి తక్కువ కాలంలోపు 5 కోట్ల రూపాయల వరకు వెచ్చించి ఆ పనులు చేసి మరొకొద్ది 20 రోజుల్లోపు మన పక్కనే ఉన్న పట్టణము కూడా గ్రాహం చేస్తున్నారు. కాబట్టి ఇటు నాయకులే మనకు కావాలి.